హాయ్ హలో ఎవ్రీబడి, దిస్ ఇస్ యువర్ శ్రీనివాస్. వెల్కమ్ టు శ్రీనివాస అకాడమీ. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్, మీకు తెలుసు మనము టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్నాము అని. శ్రీనివాస అకాడమీ యాప్లో టెస్ట్ సిరీస్ మార్చ్ 15th రోజు స్టార్ట్ అయిందండి. ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది. ఎగ్జామ్ అయిన వెంటనే దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో అండ్ దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మార్చ్ 15th నుండి స్టార్ట్ అయింది. డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డిఎస్సి ఎగ్జామ్ వరకు మీకు కంటిన్యూగా ఈ టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఏప్రిల్ 2 వరకు మనం షెడ్యూల్ వేసుకోవడం జరిగింది. ఓకే, సో రీజన్ ఏంటంటే నోటిఫికేషన్ మార్చిలోనే వస్తే ఒక రకమైన ప్లాను, ఏప్రిల్ ఫస్ట్ వీక్లో వస్తే ఇంకొక రకమైన ప్లాను. ఓకే, ఒకవేళ నోటిఫికేషన్ వచ్చి షార్ట్ టైంలోనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఒక రకమైన ప్లాను, 100 days టైం ఇస్తే మరొక రకమైన ప్లాన్తో షెడ్యూల్స్ డిజైన్ చేయబడ్డాయి. సో అందుకే నేను ఫస్ట్ టెంటేటివ్గా టైం వేస్ట్ ఎందుకని మార్చ్ 15th నుండి స్టార్ట్ చేసి ఏప్రిల్ 2 వరకు ట్రిగనామెట్రీ షెడ్యూల్ ఇచ్చాను. అది ఆల్మోస్ట్ ఎండింగ్లో ఉంది. ఇక నెక్స్ట్ ఇంకొక టెస్ట్ కండక్ట్ చేస్తే ఈరోజు ఎలాగో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో టెస్ట్ ఉంటుంది మీకు. నెక్స్ట్ హైట్స్ అండ్ డిస్టెన్సెస్ ఒక ఎగ్జామ్ కంప్లీట్ అయితే ట్రిగనామెట్రీ ఫినిష్ అవుతుంది. దెన్ ఆఫ్టర్ ట్రిగనామెట్రీ మీద గ్రాండ్ టెస్ట్ 80 బిట్స్తో మీకు ఎగ్జామ్ ఉంటుందండి. సో ఇది మనం వేసుకున్న ప్లాన్. ఓకే, ఇక మరొక ముఖ్యమైన అంశం ఏమిటి అంటే ఉగాది రోజు ఇదే టెస్ట్ సిరీస్ మీద బంపర్ ఆఫర్ అండి. ప్రస్తుతం అంటే స్టార్టింగ్లో నేను 499 రూపీస్తో స్టార్ట్ చేశాను. ఆ తర్వాత టెస్ట్ సిరీస్ స్టార్ట్ అయిన తర్వాత 599 చేయడం జరిగింది. రైట్, సో మన మిత్రులు చాలామంది ఈ ఆఫర్ని అవైల్ చేసుకున్నారు. 499 ఉన్నప్పుడు చాలామంది తీసుకున్నారు. ఓకే, 599తో కూడా చాలామంది తీసుకున్నారు. వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తూనే ఉన్నారండి. కోర్స్ మళ్ళీ ఉగాది రోజున ఇదే 499 రూపీస్తో ఆఫర్ ఇవ్వడం జరుగుతుందండి. దిస్ ఆఫర్ వ్యాలిడ్ ఓన్లీ 2 days, ఉగాది అండ్ రంజాన్. అంటే సండే మండే అండి. సండే రోజు మండే రోజు ఈ 2 రోజులు మాత్రమే 499కి లభిస్తుందండి. ఆ తర్వాత మళ్ళీ 599కి వెళ్ళిపోతుందండి. మనకు ఆల్మోస్ట్ ఇక్కడ 60 to 70 టెస్టులు కండక్ట్ చేసుకుంటాము. ఆ తర్వాత ఒక 10 to 15 గ్రాండ్ టెస్టులు కండక్ట్ చేసుకుంటాం. మీరు ప్రిపరేషన్ ఇప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా జస్ట్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ఫాలో అవుతూ అందులో వచ్చే క్వశ్చన్స్ మనము టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ వాటి వెనకాల ఉండే కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్లో టెక్స్ట్ బుక్ని డీవియేట్ అవ్వకుండా మ్యాక్సిమం, కాకపోతే ఒక 4 to 5 క్వశ్చన్స్ మీ కాన్సెప్ట్ని టెస్ట్ చేసేలా ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నాము. సో ఇది సక్సెస్ఫుల్గా రన్ అవుతుందండి. సో ఆల్మోస్ట్ మీకు ఈ అమౌంట్లో ఈ 2 daysలో తీసుకుంటే ఈ అమౌంట్లో 60 to 70 టెస్టులు కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈచ్ టాపిక్ వైజ్ టెస్ట్ అయితే 30 questions, యూనిట్ వైజ్ టెస్ట్ అయితే 80 questions. మనకు ఆల్మోస్ట్ ఒక 3000 questions ఈ టెస్ట్ సిరీస్ రూపంలో జస్ట్ 499 రూపీస్కే రాబోతున్నాయండి. ఓకే, ఇది టెస్ట్ సిరీస్ గురించి. సో మరొక ముఖ్యమైన అంశం ఏమిటి అంటే ఉగాది రోజున మెథడాలజీకి సంబంధించిన కోర్సు కూడా లాంచ్ చేస్తున్నాం. మెథడాలజీకి సంబంధించిన ఫుల్ కోర్సు
అంటే ఆల్ టాపిక్స్ ఉండే కోర్సు అండ్ మెథడాలజీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఇక్కడ కూడా టెస్ట్ సిరీస్ ఉగాది రోజున లాంచ్ చేయబోతున్నామండి. లైవ్ క్లాస్ ఉంటుంది ఈవినింగ్ 7 PM ఓకే. సో ఆ రోజు మీకు ఈ ప్రైస్ ఎంత అనేది వెల్లడించడం జరుగుతుందండి. సో ఈ 2 అంశాలు మీకు ఈరోజు నేను ప్రస్తావించాలి అనుకున్నాను. ఇక ఇది టెస్ట్ సిరీస్ గురించి, కోర్సుల గురించి. మన శ్రీనివాస అకాడమీ యాప్లో కోర్సులు ఏమున్నాయనేది మీకు అందరికీ తెలిసిన విషయమే. వాటికి సంబంధించి రకరకాల ప్రైసులు ఇంతకుముందు చాలాసార్లు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మన గత వీడియోస్లో ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. లేదా శ్రీనివాస అకాడమీ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకున్నా కూడా మీ కోర్సుల వివరాలు తెలిసిపోతాయి. ఓకే. టెస్ట్ సిరీస్ బై చేయాలన్నా సరే యాప్ డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఇది జస్ట్ టెస్ట్ సిరీస్ ఏపీడిఎస్సికి మాత్రమేనండి. సో తెలంగాణ మిత్రులు గమనించాల్సిన అంశం ఏమిటి అంటే, త్వరలో తెలంగాణకి సంబంధించిన డిఎస్సి టెస్ట్ సిరీస్ కూడా షెడ్యూల్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఓకే. సో జస్ట్ ఇట్ టేక్స్ మోర్ 10 days ఐ థింక్. మనం కూడా టెట్ నోటిఫికేషన్ ముందొస్తుందా, డిఎస్సి నోటిఫికేషన్ ముందొస్తుందా అని వెయిట్ చేయడం జరుగుతుంది. మనకున్న సమాచారం మేరకైతే తెలంగాణలో టెట్ ఫస్ట్ వచ్చే అవకాశం ఉందండి. తర్వాత డిఎస్సి అండి, ఆ తర్వాత గురుకుల కూడా ఉందండి. మీకు జాబ్ క్యాలెండర్ కూడా మోస్ట్లీ త్వరలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సో దానికి సంబంధించిన వర్క్ జరుగుతుంది అని మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఓకే. సో దానిని బట్టి టెట్ ముందా డిఎస్సి ముందా అనేది, అంటే టెట్ 99% అండి. సో దానిని బట్టి తెలంగాణ టెస్ట్ సిరీస్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో ప్రస్తుతం అయితే ఏపీడిఎస్సికి సంబంధించి ఇది. ఓకే. సో మెథడాలజీ అనేది తెలంగాణ ఏపీ 2 స్టేట్స్లకి సంబంధించి మెథడాలజీ కోర్సు ఉగాది రోజు లాంచ్ చేయబడుతుంది. దీనికి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా. సో మెథడాలజీ బిట్లు కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేయబడ్డాయి. సో మనము దీనికి సంబంధించిన ప్రైస్ ఎలా ఉండబోతుంది అనేది ఉగాది రోజే మనం చెప్పడం జరుగుతుందండి. ఇక ఈరోజు అంశం ఏమిటి అంటే, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో వితౌట్ యూజింగ్ ఫార్ములా ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి. ఓకే. ఫార్ములాస్ను యూజ్ చేయకుండా ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి అనేది మనం ఇక్కడ డిస్కస్ చేద్దామండి. చూడండి, పేరులోనే ఉంది త్రిభుజ ధర్మాలు. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటే ట్రిగనామెట్రీలో వచ్చే ఒకానొక టాపిక్ అండి. త్రిభుజ ధర్మాలు అంటే ఇక్కడ ఇవ్వబడే ప్రతి క్వశ్చన్ కూడా త్రిభుజానికి సంబంధించినది. ఇచ్చినా ఇవ్వకపోయినా, ఇస్తాడు 99.9%, ఇవ్వకపోయినా కూడా అందులో టెర్మినాలజీ అనేది త్రిభుజానికి సంబంధించినది అని గుర్తుంచుకోవాలి. రైట్. చూడండి, వాడు ఇచ్చే ప్రతి క్వశ్చన్ కూడా త్రిభుజం ఏబిసిలో అని మెన్షన్ చేస్తాడు. అంటే ఆ త్రిభుజము ఎలాంటి త్రిభుజమైనా కావచ్చునండి. ఒకవేళ ఆ త్రిభుజము సమబాహు త్రిభుజము అనుకుంటే ఏం జరగాలండి? క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ బి ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ సి ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees. సో ఇదైతే మ్యాండేటరీ. స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ బి ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ సి ఈజ్ ఈక్వల్స్ టు, ఇవన్నీ ఈక్వల్ కానీ ఒక పర్టికులర్ సంఖ్యకే ఈక్వల్ అన్న గ్యారంటీ అయితే ఏమీ లేదు. మనము దానిని 2 అనుకుందాం. 2 నచ్చకపోతే 3 తీసుకోవచ్చు మీరు. ఓకే. సో ఈ విధంగా స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్స్ టు సి ఈజ్ ఈక్వల్స్ టు 2 అని తీసుకోవచ్చు. ఎస్ అంటే a ప్లస్ బి ప్లస్ సి బై 2,
ఎస్ అంటే ఫార్ములా అండి. 2 + 2 + 2 6/2 అంటే 3 అండి. డెల్టా అంటే భుజాల పొడవులు లెంత్స్ ఆఫ్ సైడ్స్ తెలిస్తే √s × s - a × s - b × s - c అంటే √3 × s అంటే 3 కదండి, 1 × 1 × 1 s - 2 అంటే ఇది √3కి ఈక్వల్. స్మాల్ r అంటే ఇన్ రేడియస్, అది డెల్టా/s. డెల్టా/s అంటే √3/3, దట్ ఈస్ 1/√3. Capital R is equals to APC/4 delta, 2 × 2 × 2/4 times delta అంటే √3. 2 2s gets cancelled. గమనించాలి స్మాల్ ఆర్ క్యాపిటల్ ఆర్ రిలేషన్. క్యాపిటల్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు 2 times స్మాల్ ఆర్ అండి, రైట్. ఇక R1 అంటే డెల్టా/s - a, R2 అంటే డెల్టా/s - b, R3 అంటే డెల్టా/s - c. ఇందులో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి ఇవన్నీ సేమ్ ఉండాలి. ఏదో ఒకటి రాద్దాం వీటి బదులుగా. డెల్టా అంటే √3 అండి, s - a అంటే 3 - 2 1 అండి, విచ్ ఇస్ ఈక్వల్స్ టు √3. అంటే డెల్టా √3నే, R1 R2 R3లు కూడా √3నే. ఇంకా ఏమైనా ఉపయోగిస్తే యూజువల్గా ఇక్కడ వాడే టెర్మినాలజీ ఇదండి. ఇంకా ఇదే సమబాహు త్రిభుజములో స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి, ఇది హైట్ అండి P1, అంటే ఏ నుండి గీయబడిన ఎత్తు P1, బి నుండి గీయబడిన ఎత్తు P2, సి నుండి గీయబడిన ఎత్తు P3. డెల్టా అంటే హాఫ్ బేస్ ఇంటూ హైట్ కదండి, దస్ ఈస్ హాఫ్ ఇంటూ 2 times P1 అండి. P1 ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా, అట్లాగే P2 ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా, P3 ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా. డెల్టా అంటే √3. గమనించండి. సో ఈ టెర్మినాలజీ గుర్తు పెట్టుకుంటే, ఈ నెంబర్స్ గుర్తు పెట్టుకుంటే చాలా ప్రాబ్లమ్స్లో ఫార్ములాస్ని అవాయిడ్ చేయొచ్చు. సో నేను పర్టికులర్గా మీకు ఎక్కడెక్కడైతే ఫార్ములా యూజ్ చేయకుండా ప్రాబ్లమ్స్ చేయొచ్చో అవి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీటితో అన్ని ప్రాబ్లమ్స్ చేయగలమని చెప్పట్లేదండి. ఎక్కడైనా చేయగలిగే వీలుండే ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రొసీజర్ చేయడం కంటే ఇవి యూజ్ చేయడం బెటర్ అండి. ఓకే, స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి 2 అండి, ఎస్ అంటే 3 అండి, డెల్టా అంటే √3 అండి, R1 R2 R3 అంటే √3 అండి, P1 P2 P3 అంటే కూడా √3 అండి. ఇక స్మాల్ ఆర్ ఏమో 1/√3, క్యాపిటల్ ఆర్ ఏమో 2/√3. స్మాల్ ఆర్కి క్యాపిటల్ ఆర్కి రిలేషన్ ఇదండి. సమబాహు త్రిభుజములో స్మాల్ ఆర్ ఈజ్ టు క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 2:1, స్మాల్ ఆర్ ఈజ్ టు క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 1:2. ఓకే, క్యాపిటల్ ఆర్ ఈజ్ టు స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 2:1. సో ఈ విధంగా మనము వీటికి సంబంధించిన వాల్యూస్ తయారు చేసి పెట్టుకోవచ్చు. సార్ ఇలాగే తీసుకోవాలన్నా అంటే ఇలాగే తీసుకోవాలన్న రూల్ ఏమీ లేదండి. A = B = C = 3 కూడా తీసుకొని వాల్యూస్ డిరైవ్ చేసుకోవచ్చు. 4 కూడా తీసుకొని వాల్యూస్ డిరైవ్ చేసుకోవచ్చు. 1 తీసుకొని వాల్యూస్ డిరైవ్ చేసుకోవచ్చు. ఎవరి ఇష్టం వాళ్ళదండి. నేను ఎప్పుడైనా చెప్పేది అదే. నేను చెప్పినట్టు కాకుండా మీరే తయారు చేసుకునేటట్లుగా చెప్పడమే నా ఉద్దేశం. ఇక్కడ మీరు ఎలాంటి నెంబర్ అయినా తీసుకోవచ్చు. అందుకే ఇక్కడ సే అన్నాను, మీ ఇష్టం అక్కడ. ఓకే, మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు, బట్ వాల్యూస్ చేంజ్ అవుతాయి. సో ఏ నెంబర్ కన్వీనియంట్గా ఉంటే అది తీసుకోండి, బట్ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే మీకు ప్రాబ్లమ్స్ చేయడం ఈజీ అవుతుంది. చూద్దామండి ఒక ప్రాబ్లం ఎలా చేయాలనేది. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి R1/BC ప్లస్ R2/CA ప్లస్ R3/AB ఈజ్ ఈక్వల్స్ టు, ఆప్షన్స్ అయితే ఇచ్చారు కదా, ఇందులో
ఇచ్చిన ఆప్షన్ని గుర్తుపట్టాలి మనం అంతే. ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎస్పెషల్లీ జస్ట్ ఇట్ ఈస్ ఎనఫ్ టు ఐడెంటిఫై ద ఆప్షన్. ప్రొసీజర్ ఎలా చేసామన్నది పాయింటే కాదు. అందుకని ట్రయాంగిల్ని మనం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని కన్సిడర్ చేద్దాం. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని కన్సిడర్ చేస్తే క్వశ్చన్ ఎలా చేంజ్ అవుతుందో చూడండి. R1 అంటే √3 బై BC అంటే 2 × 2. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకోవడం వల్ల చాలా వరకు వాల్యూస్ సేమ్ ఉంటాయి కాబట్టి సింప్లిఫికేషన్ ఈజీ అవుతుంది. √3/4 ప్లస్ √3/4 ప్లస్ √3/4 3√3/4. ఇది ఆప్షన్స్లో లేదు కదా. మరి క్వశ్చన్ చేంజ్ చేసిన మనము ఆప్షన్స్ కూడా చేంజ్ చేయాలి. ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ చూడండి. స్మాల్ r అంటే 1/√3, 1 స్మాల్ r అంటే √3 మైనస్ 1/2 ఇంటూ 2/√3 అంటే ఇది పైకి వెళ్తుంది. సో 4√3 మైనస్ √3 అంటే 3√3/4. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అండి, ఇంకెక్కడ రాదు. చూడండి, స్మాల్ r అంటే 1/√3, క్యాపిటల్ R అంటే 2/√3. అది సబ్స్టిట్యూట్ చేశాను నేను. ఓకే, అంతే, ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. ఇంకా మిగతా వాటిల్లో కూడా సబ్స్టిట్యూట్ చేసి చూసుకోండి, ఎక్కడ రాదు. సెకండ్ క్వశ్చన్, ఇన్ ట్రయాంగిల్ ABC. ఇక్కడ దొరికిపోతున్నాడు మనకు. ఇన్ ట్రయాంగిల్ ABC అని వాడు నేచర్ మెన్షన్ చేయలేదు కాబట్టి మనం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాం. అప్పుడు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకుంటే విచ్ ఎవర్ ద క్వశ్చన్, నేను క్వశ్చన్ వైపు చూడట్లే అసలు. క్వశ్చన్ ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ r అంటే 1/√3 ఇంటూ కాట్ 60/2. క్యాపిటల్ E అంటే 60 కదండి. 60/2 అంటే కాట్ 30 degrees. కాట్ 30 degrees ప్లస్ కాట్ 30 degrees ప్లస్ కాట్ 30 degrees. రైట్, 1/√3 కాట్ 30 degrees అంటే √3 ప్లస్ √3 ప్లస్ ఇది కూడా √3. 3√3/√3 అంటే 3 రావాలి. 3 ఎక్కడ వస్తుందండి? ఎస్ అంటేనే కదా 3. అదే ఆన్సర్. ఎలాంటి ఫార్ములా ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ అండి, ఇన్ ట్రయాంగిల్ ABC. ఇక్కడ దొరికిపోయాడండి. క్వశ్చన్ R 1/√3 cot 30 degrees plus cot 30 degrees. 1/√3 √3 plus √3 1/√3 into 2√3 is equals to 2. A అనేది 2నే, B అనేది 2నే, C అనేది 2నే. అసలు ఫోర్త్ ఆప్షన్ కూడా 2నే ఇవ్వాల్సింది. అప్పుడు ఇది కూడా అయ్యి ఉండేది. సార్ ఎప్పుడు మనకు దొరికిపోయాడు కదా, ఇప్పుడు మనం దొరికిపోయాం వాడికి. ఇలాంటి సందర్భంలో ఒక్కసారి క్వశ్చన్ని చూడాలండి. క్వశ్చన్లో ఆడ్గా ఉన్న టర్మ్ ఏంటి? క్వశ్చన్లో B/2 C/2 ఇన్వాల్వ్ అయ్యింది. అంటే క్యాపిటల్ B క్యాపిటల్ C ఉంది ట్రయాంగిల్ ABCలో. స్మాల్ ఏ లేదు కాబట్టి క్యాపిటల్ ఏ లేదు, అందుకని ఆన్సర్ స్మాల్ ఏ. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. సో దీనిని సైక్లిక్ ఆర్డర్ అంటారు. సౌష్ఠవం ప్రకారము ఒకవేళ ఆన్సర్ B అయితే C ఎందుకు కాకూడదు అని గొడవ చేస్తుంది. ఆన్సర్ C అంటే వై నాట్ B అనే డౌట్ మనకే వస్తుంది. సో ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్గా ఉన్నది స్మాల్ ఏనే. ఎందుకంటే ఈ మూడు సేమ్ ఆన్సర్స్ని ఇస్తున్నాయి, అందులో డిఫరెంట్గా ఉన్నది స్మాల్ ఏనే. B ఈజ్ ఇన్వాల్వ్డ్, C ఈజ్ ఇన్వాల్వ్డ్. అందుకని ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అండి. ఇలాంటి సందర్భంలో ఆడ్ వన్ సెలెక్ట్ చేసుకోవాలి. వేరేగా ఉన్నది, భిన్నంగా ఉన్న దానిని ఎన్నుకోవాలి. సో ఇదొక డిఫికల్టీ అండి ఇందులో. ఓకే, అంటే ఆన్సర్స్ సేమ్ వచ్చినప్పుడు అలా కూడా గుర్తుపట్టకపోతే ఇంకా ప్రొసీజర్ అయితే తరోగా ఉండాల్సిందే. మనము దీనినే నమ్ముకోమని చెప్పట్లేదు. మనం ప్రొసీజర్ తరోగా ఉన్న తర్వాత ఇలా చేసుకుంటే టైం సేవ్ అవుతుంది అంటున్నాను. ఇక్కడ మిస్ అయితే మనం చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇన్ ట్రయాంగిల్ ABC R3 ప్లస్ R1R2 బై R1 ప్లస్ R2. సో ఇక్కడ కూడా ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తే
క్వశ్చన్ R3 అంటే √3 అండి, ప్లస్ R1 R2 అంటే √3 ఇంటూ √3 అండి, ఇక్కడ √3 ప్లస్ √3 అండి, √3 ప్లస్ ఇక్కడ 2√3 అంటే √3/2. ఓకే, 2√3 కదండి, ఒక √3 గెట్స్ క్యాన్సిల్డ్. 2√3 ప్లస్ √3 3√3/2. సో ఆప్షన్స్లో 3√3/2 ఎక్కడ వస్తుందో వెతుక్కుందామండి. ఫస్ట్ ఆప్షన్ చూడండి, CA అంటే 2 × 2 మైనస్ √3 × √3/√3, 4 - 3 1/√3, ఇది కాదు. సెకండ్ ఆప్షన్ √3 × 1/√3 ప్లస్ √3 × √3/2 × 2 గెట్స్ క్యాన్సిల్డ్. 1 + 3 4/4 1 వస్తుంది, ఇది కాదు. థర్డ్ ఆప్షన్ R3² R3 అంటే √3, స్క్వేర్ అంటే 3, 4 టైమ్స్ 2/√3 మైనస్ √3 మైనస్ √3. ఓకే, ఇక్కడ -2√3 3/8 మైనస్ 6 అండి, ఇది పైకి వెళ్తుంది. 8 - 6 అంటే 2 కదండి, రైట్. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అండి, ఇది మన ఆన్సర్. ABC అంటే 2 × 2 × 2 8 అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇన్ ట్రయాంగిల్ క్యాపిటల్ ABC యూజ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. క్వశ్చన్ డెల్టా స్క్వేర్ అంటే 3 అండి, A² + B² + C² అంటే 2² + 2² + 2², 1/R1² 1/3 + 1/3 + 1/3 ప్లస్ 1/R² అంటే 1/R అంటే √3 అవుతుంది, R అంటే 1/√3 కదండి, స్క్వేర్ అంటే 3 అవుతుంది. ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ రావాల్సిందే. 3/12 అంటే 1/4, 3 అంటే 1 + 3, ఇక్కడ 4 అండి. 4 × 1/4 అంటే 1 ఆన్సర్. 1 ఎక్కడ ఉంది చూడండి, ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది. జస్ట్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే చాలు. నెక్స్ట్ ఇన్ ట్రయాంగిల్ ABC ఇక్కడ దొరికిపోయాడు. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యూజ్ చేస్తున్నాం మనం. 1/R² అంటే 3, 1/R2² 1/3 + 1/3 + 1/3, 3 + 1 4. ఆప్షన్స్లో 4 ఎక్కడ వస్తుందో చూడండి. A + B + C అంటే 6/√3, 4 అయితే రాదండి. ఇక్కడ 4 + 4 + 4 12/3 4 వస్తుందండి. 1/2 2/√3 1/√3 4 అయితే రాదండి. క్యాపిటల్ R 4 కాదండి. సెకండ్ ఆప్షన్ ఆన్సర్, అంతే, ఏమీ లేదు. ఇన్ ట్రయాంగిల్ ABC క్వశ్చన్ చూడండి, R1 + R2 అంటే √3 + √3 √3 + √3 √3 + √3, this is 2√3 × 2√3 × 2√3, 8 × 3√3 24√3. 24√3 ఎక్కడ వస్తుందో చూసుకుందామండి. ఫస్ట్ ఆప్షన్ 4 × 2/√3 S² అంటే 3, S² అంటే 3, 8 × 3 24/√3 వచ్చింది ఇక్కడ, ఇది కాదు ఆన్సర్. మనకేం రావాలి, 24√3 రావాలి. 4 క్యాపిటల్ R అంటే 2/√3, సారీ ఇక్కడ S² ఉందండి. ఫస్ట్ ఆప్షన్ చూడండి, 4 క్యాపిటల్ R S² అంటే 9 అండి. దిస్ ఇస్ 8 × 3 × 3/√3, 1 time √3 gets cancelled, 24√3. ఎస్, ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్, ఇంకెక్కడ రాదు చూడండి. ఇన్ ట్రయాంగిల్ ABC ఇక్కడ కూడా క్వశ్చన్ చూడండి, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యూజ్ చేద్దాం. స్మాల్ a ఇంటూ అంటే 2 × R1 1/√3 × √3, ఇదేమో √3 × √3, 1 + 3 4 8 అండి. ఫస్ట్ ఆప్షన్ CA 2 × 2 - √3 × √3/√3, 4 - 3 1/√3
ఇది కాదండి. R3 ఇంటూ R అంటే √3 ఇంటూ 1/√3 ప్లస్ √3 ఇంటూ √3 బై 2 ఇంటూ 2 1 + 3 4/4 1 అవుతుంది. థర్డ్ ఆప్షన్ R3 స్క్వేర్ అంటే 3 4 ఇంటూ 2/√3 -√3 -√3. సో దిస్ ఈస్ 8 -6 2 కింద వస్తుందండి. ఈ √3 పైకి వెళ్తుంది. 3√3/2 అవుతుంది. ఇది కాదు. సో ఫోర్త్ ఆప్షన్ 2 ఇంటూ 2 ఇంటూ 2 8. ఇది ఆన్సర్ అండి. ఓకే, మీరు డైరెక్ట్గా ఫోర్త్ ఆప్షన్ చూసుకున్నా సరిపోతుంది. కాకపోతే ఇంకెక్కడైనా 8 వస్తుందేమో చూసుకోవాలి. ఎందుకంటే మనం చేసేది ఒరిజినల్ ప్రాసెస్ కాదు కాబట్టి ఒక్కసారి అన్ని ఆప్షన్స్ చెక్ చేసుకుంటే బెటర్. ఏవైనా 2 ఆప్షన్స్ సేమ్ వస్తే మన రూల్ వర్కౌట్ కాదు, లేదా అక్కడ ఆడ్గా ఉన్నదేదో ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. రైట్, ఇవి కొన్ని మోడల్స్ అండి నేను డిస్కస్ చేసింది. సో ఇలాంటి మోడల్స్కి సంబంధించిన ఫుల్ లెంత్ క్లాసెస్ కావాలి అంటే శ్రీనివాస అకాడమీ యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. మనకు త్వరలో ఏపీడిఎస్సి అనౌన్స్ చేయబోతున్నారు. తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి త్వరలో రాబోతుంది. సో ఫుల్ కోర్సు 1999తో అయితే 1 ఇయర్ వ్యాలిడిటీ. మనకు ఏపీడిఎస్సిలో రీసెంట్గా ఒక న్యూస్ కూడా వినిపించింది. 16,000 చేంజ్ పోస్టులేమో ఈడిఎస్సిలో. టెట్ వాళ్ళు టెట్ వేయమని అడుగుతూ ఉంటే ఈ నోటిఫికేషన్ ఇక్కడికి కంప్లీట్ చేస్తామండి. రిమైనింగ్ 10,000కు మళ్ళీ టెట్ వేశాక నోటిఫికేషన్ వేస్తామని చెప్పడం జరిగింది విద్యాశాఖ మంత్రి. ఒక్కసారి అది మైండ్లో ఉంచుకోండి. జస్ట్ మీకు ఒక 400 రూపీస్ డిఫరెన్స్తో ఫుల్ కోర్స్ 1 ఇయర్ వ్యాలిడిటీ ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్ వస్తుందండి. సో ఒకసారి మీరు ఆలోచించుకోండి. లేదంటే 999తో 4 మంత్స్ కోర్స్ కూడా అవైలబుల్ ఉందండి అక్కడ. ఇక తెలంగాణ డిఎస్సికి వచ్చినట్లయితే మనకు నెక్స్ట్ మండే నుండి స్కూల్కి సంబంధించిన సిలబస్ కూడా స్టార్ట్ అవుతుందండి. అంటే మనకు టెట్ స్టార్ట్ అవుతుంది, ఎస్జిటి స్టార్ట్ అవుతుంది. ఎస్జిటి బైలింగ్వల్ ఉంటుంది, టెట్ బైలింగ్వల్ ఉంటుంది, పేపర్ 1 పేపర్ 2. అండ్ డిఎస్సి గురుకుల టీచర్స్కి సంబంధించిన సిలబస్ మండే నుండి స్టార్ట్ అవుతుందండి. రైట్, సో ఈరోజు సాటర్డే కదండి, సండే అండ్ మండే. ఓకే, సో ఆ రోజే అక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా తెలంగాణ అభ్యర్థులకు ఇవ్వడం జరుగుతుంది. ఏపీ అభ్యర్థులకైతే చూడండి ఒకసారి కోర్సు మీకు ఏది బెనిఫిట్ అంటే అది పర్చేస్ చేయడానికి ప్రయత్నించండి. ఫ్రీ కంటెంట్ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి చూశాక డిసైడ్ చేసుకోండి. సో మరెందుకు ఆలస్యం, వెంటనే శ్రీనివాస అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, కోర్సెస్ పర్చేస్ చేయండి, విజేతలకండి. థ్యాంక్ యూ వలన.